అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ చదువుతాం. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే కోర్టులో కౌన్సిలింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల గొడవల్లో కౌన్సిలింగ్ అవుతుంటే ఆ కౌన్సిలింగ్ సందర్భంగా ఒక మహిళతో ఒక జడ్జి చెప్పినటువంటి మాటలు చాలా మంచి సమాజానికి ఒక హితబోధలాగా ఉన్నాయి. ఏ విషయం అంటే మెడలో మంగళసూత్రం లేదు, నుదుటిన బొట్టు లేదు, నిన్ను చూడగానే నీ భర్తకి ఏమి ఆసక్తి కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పింది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే భార్య తాలూకా నడవడిక, భార్య తాలూకా మిగతా విషయాలన్నీ కూడా భర్తని ఆకర్షించే విధంగా ఉండాలి తప్ప భర్తని హేట్ చేసే విధంగా ఉండకూడదు అని ఆయన భావన. అంతే. ఒక మహిళ ఈ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఒక మహిళ సంపాదిస్తున్నప్పుడు ఆమె కంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి భర్తను చేసుకోవాలనుకుంటుంది సాధారణంగా. అలాగే ఒక పురుషుడు కానీ అయితే అతను సంపాదిస్తుంది ఎంత సంపాదిస్తున్నా ఇంట్లో పని మనిషిని చేసుకొని కూడా సంతోషంగా జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ భావన మీలో మార్పు రావాలి అని చెప్పాడు. పురుషులు తన ఇంట్లో పని మనిషిని పని చేసుకుని కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే భార్యాభర్తల బంధాన్ని చూసుకోవాలి తప్ప నేను ఎక్కువ సంపాదిస్తున్నాను ఆయన తక్కువ సంపాదిస్తున్నాను అనేటువంటి సరైన కాదు అని చెప్పడంలో భావన. ఇది నిర్భయంగా చాలా గట్టిగా చెప్పాడు. అర్థం చేసుకొని కుటుంబాల్ని సంరక్షించుకుంటారు, కలిసిమెలిసి ఉంటారనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. నేను కూడా వీడియో పెడతాను. జై హింద్, భారత్ మాతాకి జై.